అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేములవాడ రాజన్న ఆలయము ఎందుకు వివాదాల్లోకి వచ్చింది? ఒకవైపు అధికార పార్టీ మేము అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక అడ్డుకుంటున్నాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. మరొక వైపు మేము అభివృద్ధికి విస్తరణకి వ్యతిరేకం కాదు, ఆలయం అభివృద్ధి జరగాలి, అలాగే భక్తులకి దర్శనాలు ఉండాలి అని చెప్పేసి ఇటు భారతీయ జనతా పార్టీ, హిందూ సంఘాలు, అలాగే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. వేములవాడ ఆలయ పరిరక్షణ సమితి పేరు మీద నేడు వేములవాడ పట్టణ బంద్ పాటిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు భారీ బలగాలను మోహరించారు, బందోబస్తు ఏర్పాటు చేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధితో పాటు ముందుగా హిందూ సంఘాలు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, ఖచ్చితంగా మీరు చేస్తానన్నటువంటి అభివృద్ధి, ఆలయంలోకి వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించండి, ఆ 35 ఎకరాలలో క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేయండి, అలాగే అన్ని రకాల సదుపాయాలు కల్పించండి. అయితే అక్కడ ఉన్నటువంటి దర్గాకి హటావో అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దర్గాని తీసేయండి, హిందూ దేవతా మూర్తుల జోలికి రావద్దు, వస్తే కబడ్దార్ అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం వేములవాడ అంతా కూడా బంద్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇతర వేద పండితులు, ఆలయ అధికారులు, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులను తీసుకెళ్లి శృంగేరి పీఠంలో చర్చలు జరిపారు. శృంగేరి పీఠం యొక్క సలహాలు, సూచనల ఆధారంగా వేములవాడ అభివృద్ధికి మేము ముందుకొస్తున్నాము, అభివృద్ధి కోసం నిధులు వచ్చాయని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిలో ఒకటే డిఫరెన్స్, అభివృద్ధికి మేము ఎట్టి పరిస్థితుల్లో అడ్డు కాదు, అయితే ఆలయము పూర్తిగా భక్తులకి దర్శనము నిలిపివేసి భీమన్న ఆలయంలో భక్తులు నిత్య కైంకర్యాలు, అన్నపూజ, కోడెముక్కులు, దర్శనాలు అన్నీ కొనసాగవచ్చు అని చెప్పేసి ఆలయ అధికారులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా వేములవాడ రాజన్న ఆలయంలోనే దర్శనాలు ఉండాలి, వేములవాడ ఆలయ అభివృద్ధి జరగాలి, అభివృద్ధికి ఆటంకం కాదు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి. పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ సర్కార్ ఇస్తా అన్నటువంటి నిధులను ఇవ్వలేకపోయింది, పైగా అనేక సంవత్సరాల పాటు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తూ వస్తున్నామని చెప్పేసి ఇటు అధికార పార్టీకి చెందినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది వేములవాడ ఆలయం యొక్క వివాదం అనేది చిలికి గాలివానగా మారినటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా గమనించవచ్చు. వేములవాడ ఆలయ పవిత్రత దెబ్బతినకుండా అభివృద్ధి, సంక్షేమం జరగాల్సిందే. ప్లస్ భక్తులకి ఎలాంటి ఇబ్బంది జరగొద్దు. ఒకవైపు కాశీని, ఒకవైపు అయోధ్యను, మరొక వైపు ఉజ్జయిని, ఇలాంటి ఆలయాలు అత్యున్నతంగా అభివృద్ధి జరిగాయి. దీనిలో ఎప్పుడైనా ఆలయ సందర్శన నిలిపివేశారా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు హిందూ సంఘాల నేతలు. అట్ ద సేమ్ టైం యాదాద్రి అభివృద్ధి అనేది ఉంది. ఆ యాదాద్రి అభివృద్ధి మాదిరిగానే దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయం సైతం అభివృద్ధి జరగాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వేములవాడ రాజన్న ఆలయం అంటేనే కోడెమొక్కులు, ధర్మగుండము, పుట్టి వెంట్రుకలు, పురుడు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఏది జరిగినా రాజన్న నీవే దిక్కు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా అనేక మంది ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇది బాగానే ఉంది. అయితే ఆలయంలో దర్శనమే లేకపోతే తాము ఎక్కడికి వెళ్ళాలి, తమ మొక్కులు ఎవరికి తీర్చుకోవాలి అనేటువంటి ఆవేదన భక్తుల్లో స్పష్టంగా కనబడుతుంది. దీనికి సరి అయినటువంటి సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రభుత్వమే పేరుకు సెక్యులర్ ప్రభుత్వం అని చెప్తా ఉంది. స్యూడో సెక్యులరిజం, హిందూ ధర్మం మీద విశ్వాసం లేదు, హిందూ దేవతా విగ్రహాల మీద విశ్వాసం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినది అనేక రకాల దాడి జరుగుతూ ఉన్నది హిందూ దేవాలయాల మీద. ఉదాహరణకు నట్టనడి గర్భంలో హైదరాబాద్లో ముత్యాలమ్మ దేవాలయం జరిగితే కనీసం స్పందించలేదు ఏకనాయకులు కూడా. ఇప్పుడు అభివృద్ధి పేరు మీద, అభివృద్ధి జపం మీద రాజరాజేశ్వర దేవస్థానాన్ని విస్తరణ కోసం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఆ విస్తరణ కోసం కనీసంగా డబ్బులు ఉన్నాయంటే కూడా పేపర్లకు పరిమితమైంది. ఆ డబ్బు ఎక్కడ డిపాజిట్ చేసినా ఆ డిపాజిట్ కూడా ఎక్కడ డిపాజిట్ చేయాలి. మరి 50 కోట్లతో 40 కోట్లతో ప్రారంభం చేస్తే 400-500 కోట్ల ఖర్చు జరుగుతూ ఉన్నది. దానికి మరి ఏ రకంగా చేస్తారో సమాధానం చెప్పాలి. అదే కాకుండా మరి ఎవరో వాళ్ళు ఇష్టం వచ్చినట్టే 15వ తారీఖు నుంచి దేవాలయం క్లోజ్ చేస్తున్నామంటే రోజు 50 ఫుల్ వస్తూ ఉన్నది. దేవాలయం ఎట్లా బంద్ చేస్తున్నది? దేవాలయం బంద్ చేసే అధికారం ఎవరిచ్చారు? భగవంతుడు ఉన్నది కేవలం పూజలకు, అర్చకులకు, కేవలం వాళ్ళ పూజల కోసం కాదు, భక్తుల కోసం ఉన్నాడు. లక్షలాది మంది భక్తుల కోసం రాజన్న వేసినట్టు తప్పితే కేవలం పూజల కోసం కాదు అనేది ఒకటి ఆలోచన చేయాలి. కాశీ విస్తరణ, వారణాసి కారిడార్ కానీ, ఉజ్జయిని కారిడార్ కానీ, అయోధ్య రామాలయం కానీ ఎక్కడన్నా దర్శనాలు బంద్ చేసిరా ఒక్కసారి తెలుసుకోమని చెప్పాలి. అక్కడ ఎక్కడ కూడా దేవాలయం బంద్ చేయలేదు. ఈ విస్తరణ నిజం కూడా చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న 30 ఎకరాల్లో కూడా విస్తరణ చేపట్టాలి. ముందుగా క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకోమని చెప్పు.
ఒక అపార్ట్మెంట్స్ కంపార్ట్మెంట్స్ చేసుకోమని చెప్పు, కనీసంగా టాయిలెట్స్కి ఇవ్వమని చెప్పు, మంచి కూల్ డ్రింక్స్ ఇవ్వండి, ఛాయలు ఇవ్వండి, అవి ఇవ్వండి, ఏమి లేదు. డబ్బులు ఇస్తే దేవాదాయ శాఖ చేసేది ఏంటంటే 15 రోజులకు నెలకోసారి వచ్చి ఆ లెక్క మాత్రమే చెప్తా ఉన్నారు. భక్తులకు సదుపాయం చేసే దమ్ము లేదు. కోడలు రోజు చనిపోతూ ఉన్నాయి. కోడల షెడ్ కోసం దాదాపు సంవత్సరం అయింది కొబ్బరికాయ కొట్టి. ఆ షెడ్ ఎక్కడ లేదు, ఎక్కడ కూడా దమ్ము లేదు. అడ్మినిస్ట్రేషన్ టోటల్లీ కొలాప్స్ అయిపోయింది. దేవాదాయ శాఖను పూర్తి నిర్వీర్యం చేసే దశగా ఇస్తూ ఉన్నారు కనుక మేము ఇప్పుడు కూడా దాదాపు 100 మందితో కూడా స్థానికులతో అన్ని కుల సంఘాలతో ఈ స్ట్రీట్ వెండర్స్ మీటింగ్ పెడితే వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దేవాలయం బంద్ చేసే ప్రసక్తి లేదు. దేవాలయంలో ఉన్న హిందూ ఏ ఒక్క విగ్రహాన్ని కూడా ముట్టడానికి వీల్లేదు కనుక దాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ రెండు కూడా ఏ పరిస్థితిలో ఇక్కడ స్థానిక ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు కనుక 14 నాడు నిరసన కార్యక్రమం జరిగే బంద్ను కూడా విజయవంతం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. దక్షిణ కాశీగా ప్రసిద్ధమైనటువంటి మరి రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా మరి విస్తరణ చేస్తారని చెప్పి మరి గత కొన్ని రోజులుగా మరి అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరి జూన్ 10 నుంచి బంద్ చేస్తామని చెప్పి గత కొన్ని రోజుల క్రితం చెప్పడం జరిగింది. మరి దానికి మేము మా వేములవాడ పట్టణ ప్రజానీకం, వేములవాడ పట్టణ ప్రముఖులు, మరి రాజకీయ పార్టీలు అందరూ కలిసి కూడా రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అని చెప్పి ఒక కార్యాచరణ పెట్టుకొని మరి రాజన్న ఆలయానికి మేము అభివృద్ధికి అడ్డం కాదు, అభివృద్ధి చేయమంటున్నాం, కానీ దర్శనాలు నిలిపేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి మేము వ్యతిరేకమని చెప్పి తెలియజేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మీరు అభివృద్ధి చేస్తా అంటే స్వాగతిస్తాం, మీ వెనుక మేము నడుస్తాం, కానీ రాజన్న దర్శనాలు బంద్ చేసుకుంటూ చేస్తారంటారు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత 2 సంవత్సరాలు 18 నెలలు వచ్చి మరి అలా బద్దిపోచమ్మకు 10 కోట్ల ఫండ్ పెడితే ప్లేన్ ప్రదేశం దాంట్లో ఇప్పటి వరకు కూడా సగం పనులు కాలేదు. అదేవిధంగా మరి అలా వేములవాడ పట్టణంలో మరి చెక్కపల్లి రోడ్ నుంచి కురుట్ల బస్ స్టాండ్ వరకు గత ప్రభుత్వం 10 కోట్ల నిధులు కేటాయించింది. ఆ ఒక బీటీ రోడ్డు కూడా వేయించడం చేస్తారు. అదేవిధంగా గుడికా నుంచి మరి జగిత్యాల బస్ స్టాండ్ అంటే ఒక పనిని చేయమని చెప్పి మీకు ఒక మరి తెలియకనో తెలుసో మరి డబ్బులు ఉన్నాయని చెప్పి మీరు అంటారు. ఎక్కడ మీ యొక్క ఖాతాలో డబ్బులు ఉన్నాయి? మేము చెప్తున్నాం, మీరు దేవస్థానం నిధులు తీసుకొచ్చి చేయండి, మేము స్వాగతిస్తాం. మరి దేవస్థానం ఫండ్స్ ఏది ఎఫ్డీలు ఉన్నాయని చెప్పి మరి బయట వదంతులు వస్తున్నాయి. మరి నిన్నటి రోజున మరి కమిషనర్ గారు మన ఈఓ వినోద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మేము ఆ ప్రెస్ మీట్ స్వాగతిస్తున్నాం, కానీ మరి దాంట్లో కూడా స్పష్టత లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మీరు ఎందుకంటే అభివృద్ధిని మేము అడ్డుకుంటలేము. దయచేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న నాయకులు ఒక 50 మంది ఊర్లో తిరిగి మరి బంద్కు మేము వ్యతిరేకం, మీరు బంద్ను పాటించద్దు అని చెప్పి అంటారు. మేము ఎప్పుడు కూడా మరి గత 10 ఏళ్ళ ప్రభుత్వం ఉంది, ఏ బంద్ను కూడా మేము వ్యతిరేకించలేదు. మరి మేము బంద్ చేస్తున్నామంటే మేము పట్టణంలో ఒక పౌరులుగా మేము అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము అభివృద్ధిలో భాగస్వాములమై చేస్తున్నాం. ఇవాళ వేములవాడ పట్టణంలో పుట్టిన ప్రతి మనిషి కూడా చీమురెత్తున్న వ్యక్తి అభివృద్ధిని అడ్డుకోము. ఎందుకంటే దేశంలో మరి ఒక ధర్మాన్ని పాటించాలి. దేవస్థానం మన వేములవాడ అంటే దక్షిణ కాశీగా ప్రజలు రాజన్న ఆలయం పవిత్రత ఉండి దాన్ని కాపాడని చెప్పి ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క అన్నిటి కూడా నిర్వీర్యం చేయాలి, తిట్టతం చేయాలి. ఇప్పటికైనా మీరు దిగివచ్చి మరి రాజన్న భక్తులకు దర్శనం ఇచ్చుకుంటూ అభివృద్ధి చేయాలని చెప్పి కోరుచున్నాం. నేటి ఈ ప్రెస్ మీట్ ఆలయ అభివృద్ధి గురించి వివరించడానికి ఏర్పాటు చేయడం. ప్రస్తుత ఆలయ ప్రాంగణం చాలా చిన్నదని చెప్పి మనందరికీ కూడా తెలుసు. ఈ ప్రస్తుతం ఉన్న ప్రాంగణము మన దగ్గర 26 గుంటలు మాత్రమే ఆలయ ప్రాంగణం ఉంది. ఆ ఒక్క ప్రాంగణంలో దాదాపుగా ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది. అప్పుడు మనకు 100ల సంఖ్యలో మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేయడానికి సరిపోయింది. ఇప్పుడు ఆ భక్తుల సంఖ్య 100ల నుంచి 1000 సంఖ్యకు మారిపోవడం చేత వచ్చే భక్తులకు మనం అధునాతన సౌకర్యాలు, త్వరితగతిన దర్శనాలు కల్పించడం కోసం అని చెప్పి ప్రభుత్వం వచ్చే భక్తు మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం అని చెప్పి ఆలయ విస్తీర్ణ ఒక పనులు మొదలు పెట్టడానికి కోసం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే మన అర్చక బృందం వారితో కూడా ప్రభుత్వం చర్చించి వారి యొక్క సమ్మతితోటే శృంగేరి పీఠాధిపతి వారులని ఇప్పటికీ మన దేవస్థానం తరఫున గౌరవ ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శృంగేరి పీఠాధిపతుల వారిని ఇప్పటికి 4 సార్లు మనం కలవడం జరిగింది. కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి అన్నిగా మన అర్చక బృందంతో వెళ్ళి ప్రభుత్వ విప్ గారు శృంగేరి పీఠాధిపతి గారికి అన్ని విషయాలు వారికి వివరించడం జరిగింది.
ఈ యొక్క ప్రస్తుతం ఉన్న దేవాలయ పరిస్థితి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయం ప్లాను, తర్వాత ఏ రకంగా ప్రతిపాదిస్తే భక్తులకి ఎంత మంచి సౌకర్యం జరుగుతుంది అన్నీ కూడా స్వామివారికి వివరించగా, స్వామివారిలో ఈ యొక్క ప్రతిపాదనలని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ 4 సార్లు వారితోటి చర్చించిన అనంతరం, వారి పరిశీలన అనంతరం చివరికి మీరు ఈ రకంగా ఆలయ అభివృద్ధి చేయండి, తర్వాత దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ ఆలయం ఇంకొక 1000 సంవత్సరాలు కూడా వచ్చే భక్తులకు సదుపాయంగా ఉంటుందని చెప్పి స్వామివారు సెలవిచ్చారు. వారి యొక్క ఆజ్ఞానుసారం, శ్రీముఖానుసారం మనం ప్రభుత్వం ఆలయ నిర్మాణం కోసం అని చెప్పి స్థపతి గారి యొక్క అడ్వైజ్ తీసుకొని, తర్వాత ఆర్కిటెక్ట్ గారిని నియమించుకొని ఆర్కిటెక్ట్ గారి వారి యొక్క ప్రతిపాదనలు కూడా, ప్లాన్స్ కూడా అన్నీ కూడా పరిశీలించిన మీదట ఈ యొక్క ఆలయాన్ని 26 గుంటలుగా ఉన్న ఆలయాన్ని దాదాపుగా ఆ యొక్క విస్తీర్ణాన్ని 4 ఎకరాలకు తీసుకెళ్ళి దాంట్లోనే కోడలు తిరగడానికి కానీ, తర్వాత భక్తుల యొక్క క్యూలలో భక్తులు కూర్చోవడానికి వసతి, తర్వాత క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి, ప్రస్తుతం ఉన్న ధర్మగుండాన్ని స్వామివారికే వాడేటట్లుగా, ఇంకో ధర్మగుండాన్ని భక్తుల కోసం సపరేట్గా ఏర్పాటు చేసేటట్లుగా ఈ రకంగా అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఒక ఆర్కిటెక్ట్ గారు, స్థపతి గారి ఆమోదంతో, ఇంజనీర్స్ ఆమోదంతో ఆ ఒక్క ప్లాన్ కూడా వారు రూపొందిస్తున్నారు. ఇంకా ప్లాన్ తుది రూపకంగా త్వరలోనే మన ముందుకు రాబోతుంది ఆ ప్లాన్ అని కూడా మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడున్న కళ్యాణ మండపంలో భక్తులు కళ్యాణం చేసుకోవడానికి దాదాపుగా మనకు రోజుకు చాలామంది భక్తులు ఇక్కడ ప్లేస్ జరపక కళ్యాణం చేసుకోకుండా నిరుత్సాహంగా బయటికి పోయే పరిస్థితి మనం చూస్తున్నాం. మనకు 150 కళ్యాణాలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది. మనకు సోమవారాలు అయితే దాదాపు 500 వరకు కళ్యాణాలు చేసుకుంటామని చెప్పి ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్లేసు మన దగ్గర అందుబాటులో లేక ఒక కళ్యాణ టికెట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. దానివల్ల వాళ్ళు కొద్దిగా నిరుత్సాహం కూడా చెందుతున్నారు. అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టింది. తర్వాత మన దగ్గర తలనీళ్ళ సమర్పించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ప్రస్తుతం ఉన్న 2 కళ్యాణ కట్టలు ఉన్నప్పుడు కూడా ఒక కళ్యాణ కట్టలు మనకి ఏమాత్రం కూడా సరిపోవట్లేదు. అందుకని చెప్పి నూతనంగా ఒక కళ్యాణ కట్ట నిర్మించుకోవడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క పనుల శంకుస్థాపనకు మనకి 20వ తారీఖు నవంబర్ 2024 వచ్చి ఈ యొక్క పనులన్నీ కూడా చేయడానికి కోసం అని చెప్పి వారు శంకుస్థాపన కూడా గావించడం జరిగింది. ఆ ఒక్క శంకుస్థాపనలో భాగంగానే మన ఆలయ విస్తీర్ణం కోసం అని చెప్పి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 25-26 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ఇంకొక 26 కోట్ల రూపాయలు కూడా మొత్తానికి 76 కోట్ల రూపాయలు అలకేట్ చేస్తూ ప్రభుత్వం మనకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే అన్నదానానికి మన ప్రస్తుతం ఉన్న అన్నదానం బిల్డింగు దాని దీనస్థితికి చేరుకున్నది. దానివల్ల మనకు రోజుకు 500 నుంచి 600 మంది భక్తులకు మాత్రమే అన్నదాన సౌకర్యం కల్పించడం జరుగుతున్నది. అలాగే గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరంగా వచ్చే రాజన్న దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా అన్నదానం చేయించి పంపించాలనే ఒక సదుద్దేశంతో మన ప్రభుత్వ విప్ గారు ఇద్దరు కలిసి అన్నదాన భవన నిర్మాణం కోసం అని చెప్పి 35,25,00,000 రూపాయలు ప్రభుత్వంతో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఒక్క ప్లాన్స్, ఎస్టిమేట్స్ కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. టెండర్ ప్రాసెస్ కూడా చివరి దశలో ఉన్నదని కూడా తెలియజేస్తున్నాం. ఆ బిల్డింగ్ కూడా త్వరితగతిన మనకు అందుబాటులోకి వస్తే నిత్యంగా మనకు రోజుకు 10,000 మంది నుంచి 15,000 మంది వరకు భక్తులకు మనం అన్నదాన సౌకర్యం కల్పించడానికి వీలవుతుందని కూడా తెలియజేస్తున్నాం. అలాగే చాలామంది భక్తులు ఇప్పటికే మనకు అన్నదానానికి విరాళం ఇవ్వడానికి బియ్యం కానీ, తర్వాత వేరే సరుకులు కానీ, తర్వాత ధనరూపంగా కానీ ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అయినప్పుడు కూడా మన దగ్గర స్థలభావ పరిస్థితి వల్ల మనం అది చేయలేకపోతున్నాము. ఈ యొక్క ఏదైతే 10 నుంచి 15,000 మంది భక్తులకు 1,000 మంది భక్తులకు అన్నదానం కల్పిస్తే వచ్చే బీద భక్తులకి, తర్వాత ఆ రాజన్న ప్రసాదం తీసుకోవాలని తలపించే భక్తులందరికీ కూడా మన యొక్క వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చిన వాళ్ళు అవుతాము. దాతలు కూడా ఇంకా అధిక సంఖ్యలో ముందుకు వచ్చి వాళ్ళే అన్నదానం నడిపించే స్టేజ్ కూడా వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం కూడా 35 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
శృంగేరి పీఠాధిపతి వారులని 9వ తారీఖు సెప్టెంబర్ 2024 నాడు ప్రభుత్వ విప్ గారి ఆధ్వర్యంలో వారిని కలవడం జరిగింది. అలాగే 18వ తారీఖు నవంబర్ 2024 రోజులు శృంగేరి పీఠాధిపతి గారు విజయవాడ విచ్చేసిన సందర్భంలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.